మాట్లాడుకోవాలి అంటే ఎన్నో అంశాలు, ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో విషయాలు. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారా? అంటే గుండెల మీద చేసుకొని చెప్పుకున్నట్లయితే ఎవ్వరు సంతోషంగా లేరు. అసలు సంక్షేమ పథకాలు అన్ని గాలికి వదిలేసినారు, మొత్తం గాలికి వదిలేసినారు. మరి అసలు ఏమిస్తున్నాడు పట్టి విక్రమార్క గారు కావచ్చు, మరి దీని గురించి ఏం రివ్యూ పెడుతున్నారు, ఏం డబ్బులు ప్రజలకు అందేలా చూస్తున్నారు? ఆరోగ్యశ్రీ అంటే ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తలబెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసినటువంటి దుస్థితి తెలంగాణలో చోటు చేసుకుంది. ఆంధ్రాలోనేమో ఆరోగ్యశ్రీతో డెలివరీలు కూడా చేసుకుంటున్నారు, మెడిసిన్స్ కూడా వస్తున్నాయి ఇంటింటికి ఆరోగ్యశ్రీ అప్లై చేస్తే కార్పొరేట్ స్థాయిలో. కానీ ఇక్కడ ఈ ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ దాంట్లో కూడా క్లెయిమ్ అవ్వట్లేదు అంటే నిజంగా ఇంతకన్నా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఎవరికి ఉండద్దు. అయిపోయింది పంచాయతీ అన్నారు, పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నగార మోగింది. ఇక మున్సిపల్ అభ్యర్థుల్ని ప్రకటించాలి, మళ్ళీ ఇంకేదో చేయాలి. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. అది అయిపోగానే మళ్ళీ జమిలీ ఎన్నికలు వస్తాయి. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏముంది? ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిందేముంది? ఇది మనం ఆలోచించాలి. అందుకే చెప్తా ఉన్నాను, ప్రశ్నించడం మన హక్కు, బరాబర్ ప్రశ్నించాలి. ఈ రోజున యాక్చువల్గా జనరల్గానే సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో ఇంకేదైనా కావచ్చు, ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున ఆంధ్ర వాళ్ళు అడుగుతున్నారు, తెలంగాణలో మంచి ఫైటర్స్ ఉన్నారండి, అసలు ఆంధ్రాలో మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాను రాజగుర్రం గాడిదైందట. రాను రాజగుర్రం గాడిదైంది అన్నట్టు ఇక్కడ సరే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలన, క్యాబినెట్లో మంత్రులు, ఓకే, వాళ్ళు ప్రజలకి ఏం మేలు చేయలేదు, లేకపోతే స్కామ్స్ చేసిన, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ ఫెయిల్ అయిన, కలెక్టర్ల స్కామ్లు చేసిన, సబ్జెక్టు పరంగా ఏదైనా మాట్లాడచ్చు, బరాబర్ ఏమన్నా చేయొచ్చు.